ఈరోజు సర్వీసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే అన్న. సో ఇప్పుడు మనకి మనకి మొత్తం ఎన్ని లేయర్స్ ఉన్నాయి? హౌ మెనీ లేయర్స్ వి హ్యావ్ ఇన్ మామూలుగా ఒక కమ్యూనికేషన్ జరగాలంటే ఫ్రంట్ ఎండ్ నుంచి బ్యాక్ ఎండ్ కమ్యూనికేషన్ జరగాలంటే మనకి మొత్తం ఎన్ని లెవెల్స్ ఉన్నాయి? కమ్యూనికేషన్ ఎలా జరుగుతుంది? కమ్యూనికేషన్ ఫ్రంట్ ఎండ్ నుంచి బ్యాక్ ఎండ్కి కమ్యూనికేషన్ జరగాలంటే చెప్పాను కదా ఆల్రెడీ, కమ్యూనికేషన్ ఎలా జరుగుతుందని చెప్పి. గుర్తులేదా? ఏదన్నా టీమ్స్ అన్న, డెవలప్మెంట్ టీమ్, టెస్టింగ్ టీమ్, సపోర్టింగ్ టీమ్, బిజినెస్ టీమ్, మేనేజ్మెంట్ టీమ్. టీమ్స్ నేను అడిగేది ఏంటంటే ఒక యూఐ నుంచి డేటాబేస్ కి ఎలా కమ్యూనికేషన్, మొత్తం ఎన్ని లేయర్స్ ఉంటాయని చెప్పాను, గుర్తులేదా? డెవలప్మెంట్, టెస్టింగ్, బియుఏటి, ప్రొడక్షన్ ఆర్ లైవ్. అవి కాదు సుప్రియ, నీకు తెలుసా మొత్తం ఎన్ని? అసలు రిక్వెస్ట్ ఎలా పోతుంది, రెస్పాన్స్ ఎలా వస్తుంది తెలుసా? UI API service. UI API service. UI API? backend service. అది. సో యూఐ నుంచి రిక్వెస్ట్, ఒక యూజర్ అనేవాడు లాగిన్ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు ఒక రిక్వెస్ట్ రేస్ చేస్తాడు కదా. సో ఆ రిక్వెస్ట్ రేస్ చేసినప్పుడు బ్యాక్ ఎండ్తో సర్వీస్ లేయర్తో ఎలా కమ్యూనికేట్ చేయాలి, అండ్ సర్వీస్ లేయర్ డేటాబేస్తో ఎలా కమ్యూనికేట్ చేయాలి, ఇది ఇప్పుడు మనం తెలుసుకునేది. మనం ఇది తెలుసుకోము, ఇది మనకు అనవసరం. ఈ పాయింట్ మనకు కావాల్సింది ఇది. యూఐ నుంచి సర్వీస్ లేయర్కి ఎలా కనెక్ట్ అవ్వాలి, హౌ వి నీడ్ టు కనెక్ట్ ఫ్రమ్ యూఐ టు సర్వీస్ లేయర్, ఇది మనం తెలుసుకునేది. మీరు చెప్పేది టీమ్స్ చెప్తున్నారు, యూఐ టీము, బ్యాక్ ఎండ్ టీము, ఆ టీమ్స్ చెప్తున్నారు, అవి కాదు. నేను అడిగింది ఏంటంటే యూజర్ అనేవాడు రిక్వెస్ట్ ఎలా రైజ్ చేస్తాడు యూఐలో, అండ్ అది ఆ రిక్వెస్ట్ సర్వీస్ లేయర్ అంటే జావా, అడ్వాన్స్డ్ జావా ఇవి ఉన్నాయి కదా, ఇవి దాంతో ఎలా కమ్యూనికేట్ చేస్తాడు, ఎలా సర్వీస్ లేయర్తో మాట్లాడతాడు, ఎలా సర్వీస్ లేయర్తో కనెక్ట్ అవుతాడు. సో ఇది ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం. యూఐ నుంచి సర్వీస్ లేయర్తో ఎలా కనెక్ట్ అవుతాడు, యూఐ నుంచి సమ్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ లేయర్కి ఎలా పంపిస్తాడు, అండ్ సర్వీస్ లేయర్ నుంచి యూఐకి ఎలా డేటా తెచ్చుకుంటాం, సెండ్ చేస్తాం, తెచ్చుకుంటాం. వీఆర్ పోస్టింగ్ అండ్ సమ్ ఇన్ఫర్మేషన్ మనం పోస్ట్ చేస్తాం, సమ్ ఇన్ఫర్మేషన్ మనం గెట్ చేసుకుంటాం. సో ఇది ఎలా అది ఆ కమ్యూనికేషన్ అనేది ఎలా చేస్తాం అంటే త్రూ ఏపీఐస్ ద్వారా మనం యూఐ నుంచి సర్వీస్ లేయర్తో కాంటాక్ట్ అవుతాం. ఏపీఐ అంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్, రెస్ట్ఫుల్ ఏపీఐస్. సో రెస్ట్ఫుల్ ఏపీఐస్ తో మనం సర్వీస్ లేయర్తో కాంటాక్ట్ అవుతాం, ఫస్ట్ పాయింట్. సో ఇప్పుడు సర్వీస్ ఫైల్ జనరేట్ చేయాలంటే కమాండ్ ఏంది? అమర్, హేమంత్, ఎవరైనా, ఇందు, సుప్రియ, సర్వీస్ లేయర్ని, ఒక సర్వీస్ ఫైల్ని జనరేట్ చేయాలంటే కమాండ్ ఏంది? జనరేట్ సర్వీస్ నేమ్. ఓకే. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక సర్వీస్ ఫైల్ని క్రియేట్ చేస్తాను. సో ఆ సర్వీస్ ఫైల్తో నేను బ్యాక్ అండ్ ఏపీఐతో కమ్యూనికేట్ అవుతాను. ఇప్పుడు ప్రస్తుతానికి ఏపీఐ లేదు కాబట్టి శాంపుల్ మాక్ పెట్టి తీసుకుంటాం. సో సమ్ శాంపుల్. సో అన్ని జనరేట్ సర్వీస్ డేటా అంటే డేటా సర్వీస్ అని చెప్పి అదే నీకు ఎక్స్టెన్షన్ వచ్చేస్తుంది. సో ఇది షార్ట్ కట్, ఎన్వి జనరేట్ సర్వీస్ అండ్ సర్వీస్ ఫైల్, సర్వీస్ నేమ్. ఓకే, ఇలా ఎంటర్ చేయగానే ఇప్పుడు నీకు సర్వీస్ ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. 2 ఫైల్స్, ఓన్లీ కాంపోనెంట్లో మటుకే నీకు 4 ఫైల్స్ క్రియేట్ అవుతాయి: HTML, CSS, TS అండ్ స్పెక్ ఫైల్. అపార్ట్ ఫ్రమ్
అపార్ట్ ఫ్రమ్ కాంపోనెంట్ అన్ని ఇంకా అన్నిటికీ 2 ఫైల్స్ మట్టుగా నేను క్రియేట్ అవుతాయి, ఓన్లీ 2 ఫైల్స్. ఓకేనా, నథింగ్ టు బి డన్. ng generate service angular new batch, ఇదే కదా ng generate service, నథింగ్ టు బి డన్. నేను మార్చరా అయింది ng generate service data. డేటా పెడితే ఎందుకు రాలేదు, హీరో పెడితే ఎందుకు వచ్చింది? డేటా పెడితే తీసుకోవాలా. ఓకే, సో ఇక్కడ చూసారంటే నేను ఒక సర్వీస్ ఫైల్ జనరేట్ చేశాను. ఓకే, బై యూసింగ్ సమ్ కమాండ్ విత్ కమాండ్ ng generate సర్వీస్ అండ్ సర్వీస్ నేమ్. ఇది నా సర్వీస్ ఫైల్. ఇప్పుడు స్పెక్ ఫైల్ వదిలేసేయండి, స్పెక్ ఫైల్ ఈస్ ఓన్లీ ఫర్ టెస్టింగ్. స్పెక్ ఫైల్ వదిలేసేయండి. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఓన్లీ సర్వీస్ ఫైల్. హీరో డాట్ సర్వీస్ డాట్ టీఎస్. ఈ ఫైల్తో మనం బ్యాక్ అండ్ సర్వీస్తో మనం కనెక్ట్ అవ్వచ్చు. అది ఎలా అంటే, దీనికంటే ముందు మీరు తెలుసుకోవాల్సింది కొన్ని ఉన్నాయి. అవేంటి అంటే ఈవెంట్ హ్యాండ్లర్స్. అంటే ఒక ఈవెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బటన్ మీద ఒక ఈవెంట్. సో సర్వీస్ కాల్ ఎప్పుడు చేస్తాము? ఏదైనా యూజర్ సర్టెన్ యాక్షన్ పర్ఫామ్ చేస్తున్నప్పుడు, లైక్ బటన్ క్లిక్ చేస్తున్నప్పుడు, లేకపోతే ఏదైనా డ్రాప్ డౌన్ వాల్యూస్ చేంజ్ చేసినప్పుడు, లేకపోతే రేడియో బటన్ మీద క్లిక్ చేసినప్పుడు, లేకపోతే వాట్ ఎవర్ సమ్ యూజర్ అనేవాడు సమ్ సర్టెన్ యాక్షన్ పర్ఫామ్ చేసినప్పుడే మనం ఒక సర్వీస్ కాల్ చేయాలి. సో సర్వీస్ కాల్ చేయాలంటే మనం యూజర్ అనేవాడు సమ్ ఏదో ఒక యాక్షన్ పర్ఫామ్ చేయాలి కదా. సో ఆ యాక్షన్ ఏంటి అంటే, ఆ ఈవెంట్ అంటే ఏంటి అంటే, ఆ ఈవెంట్ వాటిని ఏమంటారంటే ఈవెంట్ హ్యాండ్లర్స్ అంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లిక్ ఉంటుంది, తర్వాత చేంజ్ ఉంటుంది, అంటే చేంజ్ అంటే డ్రాప్ డౌన్ చేంజ్, తర్వాత కీ ప్రెస్, కీ డౌన్. సో చాలా ఉంటాయి, కీ డౌన్, కీ ప్రెస్. సో ఫర్ ఎగ్జాంపుల్ కీబోర్డ్ మీద ఏదైనా కీ ప్రెస్ చేసినప్పుడు ఒక ఈవెంట్ జరగాలి. సో లేకపోతే కీ అప్, ఇంకా చాలా ఉన్నాయి. క్లిక్, చేంజ్, కీ డౌన్, కీ ప్రెస్, కీ అప్, ఇంకా ఇంకా చాలా ఉన్నాయి ఈవెంట్స్.
ప్రస్తుతానికి మనకి ఒక ఈవెంట్ గురించి చాలు, క్లిక్ ఈవెంట్ చాలు. అంటే ఒక బటన్ మీద క్లిక్ చేసినప్పుడు నేను ఒక ఏపీఎస్ ఒక రిక్వెస్ట్ రేస్ చేయాలి, యుఐ నుంచి సర్వీస్ కి ఒక ఏపీఐ కాల్ చేయాలి. ఓకే, యుఐ నుంచి నేను ఏదైనా ఈవెంట్ అంటే యూజర్ అనేవాడు ఒక యాక్షన్ ఏదో ఒక యాక్షన్ పర్ఫామ్ చేయాలి. సో అది ఎలా చేయొచ్చు అంటే బై యూసింగ్ ఈవెంట్ హ్యాండ్లర్స్. సో ఇక్కడ రాస్తున్నా, ఇఫ్ యూజర్ వాంట్ టు పర్ఫామ్ ఎనీ యాక్షన్ ఆన్ UI, he need to do some event, some action. So these actions are called event handlers. ఓకేనా, ఇది ఈవెంట్ హ్యాండ్లర్స్ అంటే. ఒక ఫర్ ఎగ్జాంపుల్ లాగిన్ పేజ్ చూపిస్తాను, ఫేస్బుక్ లాగిన్ పేజ్. ఇక్కడ ఒక బటన్ ఉంది. ఓకే, దీంట్లో సెర్చ్ చేయాలి. నేను ఒక జస్ట్ హోమ్ అని సెర్చ్ చేస్తా. సో ఇప్పుడు నేను ఇక్కడ ఒక ఈవెంట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. నెట్వర్క్ ట్యాబ్ క్లోజ్ చేస్తున్నా, ఇది క్లోజ్ చేస్తున్నా. సో నెట్వర్క్ ట్యాబ్ లో మనం పెట్టుకోవాల్సింది ఓన్లీ ఫెచ్ SHR, ఇది ఒకటే మనం పెట్టుకోవాల్సింది. ఇక్కడ ఏపీఐ కాల్స్ అనేది JS. సో ఇవన్నీ ఏంటంటే డిఫరెంట్. మనం ఏపీఐ కాల్స్ చూడాలి అంటే మనం పెట్టుకోవాల్సిన ఆప్షన్ ఏంటంటే ఫెచ్ SHR. ఓకేనా, ఇది ఆప్షన్ మనం అనేబుల్ చేసుకోవాలి. అంటే దీని మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు నేను కీబోర్డ్ మీద ఏదైనా ఒక సెర్చ్ చేస్తున్నా, హోమ్ అని సెర్చ్ చేస్తున్నా. హెచ్ అని కొట్టంగానే లేకపోతే ఇక్కడ చూసావా, బటన్ మీద క్లిక్ చేసినప్పుడు నాకు ఎన్ని ఏపీఐ కాల్స్ వెళ్ళాయి? 1 2 3 4. సో ఇన్ని కాల్స్ వెళ్ళాయి కదా. సో ఇన్ని కాల్స్ వెళ్ళాయి కదా. సో ఇది ఎలా వెళ్ళింది? ఒక యూజర్ అనేవాడు సర్టెన్ యాక్షన్ పర్ఫామ్ చేసినప్పుడే ఇక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా యూట్యూబ్కి వెళ్ళిపోయింది. సో ఇవన్నీ జరిగిన బ్యాక్ ఎండ్ ఒక ఏపీఐ కాల్స్. సో యూజర్ అనేవాడు క్లిక్ చేశాడు, యూజర్ అనేవాడు సమ్ యాక్షన్ పర్ఫామ్ చేశాడు కాబట్టి మనకి ఇవన్నీ వచ్చాయి. సో ఈ యాక్షన్ ఇది క్లిక్ చేసినప్పుడు ఈ యాక్షన్ ఈ ఏపీ ఎలా కాల్ చేయాలి అయితే ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. ఓకే, ఫస్ట్ థింగ్ మీరు చూడాల్సింది ఏంటి అంటే మెయిన్ యాప్ మోడ్ లో టీఎస్కి వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ ఏ కాంపోనెంట్ బూస్ట్రాప్ చేస్తున్నాడు. సో ప్రొఫైల్ కాంపోనెంట్ బూస్ట్రాప్ చేస్తున్నాడు, ఫైన్. వెళ్ళాను. సో ప్రొఫైల్ కాంపోనెంట్కి వెళ్ళాను. ప్రొఫైల్ కాంపోనెంట్కి వచ్చాను. ప్రొఫైల్ కాంపోనెంట్లోకి రావాలంటే సింపుల్, అక్కడ నుంచి ఇక్కడికి రావాలంటే కంట్రోల్ పట్టుకోండి. ఇక్కడ దీని మీద కర్సర్ పెట్టండి, తర్వాత కంట్రోల్ పట్టుకోండి చాలు. పట్టుకుంటే ఆటోమేటిక్గా మీకు హ్యాండ్ సింబల్ వస్తుంది. దీని మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీరు ప్రొఫైల్ కాంపోనెంట్లోకి వెళ్ళిపోతారు. అండ్ మీరు ఇంకోటి క్రాస్ చెక్ చేసుకోవాల్సింది అంటే index.html ఫైల్లో ఇది ఇక్కడున్న టెక్స్ట్ ఒకటేనా అని మీరు చెక్ చేసుకోవాలి, అంతే. ఇప్పుడు నేను ఏం చేయాలి? సమ్ యాక్షన్ అనేది పర్ఫామ్ చేయాలి. సో దీనికోసం నేను ఆల్రెడీ ఒక బటన్ ఉంది. సో మళ్ళీ ఇంకో బటన్ క్రియేట్ చేస్తాను. బటన్ టైప్స్ మొత్తం ఎన్ని ఉంటాయంటే 3 టైప్స్, మొత్తం 4 టైప్స్ ఉంటాయి. సో ఈ బటన్ టైప్స్, బటన్ మెనూ, రీసెట్. సో మనకి ఓన్లీ బటన్ చాలు ప్రస్తుతానికి. సో ఇప్పుడు ఏంటంటే నేను లాగిన్ అని ఒకటి రాసుకున్నా. ఓకే, ఇప్పుడు నేను దీన్ని సర్వ్ చేస్తా. దీన్ని సర్వ్ చేసి అవుట్పుట్ లో ఏమొస్తుందో చూద్దాం. ఫస్ట్ ng సర్వ్ ఆర్ npm స్టార్ట్, రెండు కొట్టినా ఏది కొట్టినా మనకి అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది లోకల్లో. ng సర్వ్ ఆర్ npm స్టార్ట్, బోత్ విల్ డూ ద సేమ్ థింగ్. ng సర్వ్ అన్నా ng అన్నా మనకి రెండు ఒకటే చేస్తుంది. ఓకేనా,
సో ఇవన్నీ ఏంటంటే ఈవెంట్ హ్యాండ్లర్స్, క్లిక్ ఈవెంట్, చేంజ్ ఈవెంట్, ఇంకా చాలా ఉన్నాయి, ఆన్ బ్లర్, చాలా ఉన్నాయి. మనకి ప్రస్తుతానికి క్లిక్ ఒకటే చూద్దాం, తర్వాత ఈవెంట్ హ్యాండ్లర్ వచ్చినప్పుడు మిగతా అన్ని కవర్ చేద్దాం. సో ఇక్కడ ఏంటంటే ఈవెంట్ ఇంత ముందు మనకి జావా స్క్రిప్ట్ లో ఎలా రాస్తామంటే ఆన్ క్లిక్ అని చెప్పి ఇలా రాస్తాం, సింపుల్ గా = సంథింగ్ ఇలా రాస్తాం. కానీ యాంగులర్ లో ఏంది అంటే మనం క్లిక్ కి వాటికి వీటికి బ్రాకెట్స్ పెడతాం చుట్టుపక్కల. ఇక్కడ కూడా బ్రాకెట్స్ ఉంటాయి, అన్నిటికీ బ్రాకెట్స్ ఉంటాయి, ఇక్కడ ఇక్కడ అన్నిటికీ బ్రాకెట్స్ ఉంటాయి. సో ఇప్పుడు మనకి కావాల్సింది ఓన్లీ క్లిక్. సో క్లిక్ ఒకటే రాసుకుందాము. సో ఇది ఈవెంట్ హ్యాండ్లర్. సో దీన్ని కాపీ చేసుకుందాం, ఆర్ఎల్స్ ఇక్కడికి వెళ్ళి మనం ఈవెంట్ రాద్దాం డైరెక్ట్ గా. ఏదైనా సరే, ఈవెంట్ అయినా సరే, ఏదైనా సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనం రాయాల్సింది ఎక్కడ అంటే ఇక్కడ రాయాలి. ఇక్కడ ఓపెనింగ్ ట్యాగ్, క్లాసెస్, సిఎస్ఎస్ క్లాసెస్ రాయాలన్నా, HTML ఏదైనా సరే, వాట్ ఎవర్ ఏదైనా సరే మనం రాయాల్సింది ఓపెనింగ్ ట్యాగ్ లో రాయాలి, ఓపెనింగ్ ట్యాగ్ ఆఫ్ HTML. సో క్లిక్ అనేది ఒక ఈవెంట్. ఇక్కడ నేను ఏం చేస్తానంటే లాగిన్ అనే మెథడ్ రాసుకుంటా. ఇలా అంటే మెథడ్స్ ఎలా రాసుకోవాలంటే బ్రాకెట్స్ ఉండాలి. ఇట్ స్టార్ట్ విత్ కోట్స్ లోపల ఒక లాగిన్ మెథడ్ అంటే సమ్ లాగ్ అవుట్ అని చెప్పి ఇలాగా నేను బ్రాకెట్స్ క్లోజ్ చేస్తే ఏదైనా సరే, టెక్స్ట్ ఈస్ యువర్ విష్, టెక్స్ట్ మీ ఇష్టం. కానీ ఈ బ్రాకెట్స్ ఉన్నాయి కదా, స్క్వేర్ బ్రాకెట్స్, ఇట్ టెల్స్ ఇట్స్ ఏ మెథడ్ అని చెప్పి, ఇట్స్ ఏ మెథడ్. ఓకేనా? మెథడ్ అన్న ఫంక్షన్ అన్న రెండు ఒకటే. మెథడ్ ఆర్ ఫంక్షన్ ఈస్ బోత్ ఆర్ సేమ్. ఫంక్షన్ అన్న మెథడ్ అన్న బోత్ ఆర్ సేమ్. సో ఇప్పుడు నేను లాగిన్ అనే ఒక మెథడ్ రాసుకున్నా. ఈ మెథడ్ నేను ఇక్కడ క్లిక్ చేయగానే, ఈ బటన్ మీద క్లిక్ చేయగానే నేను ఈ లాగిన్ మెథడ్ ని కాల్ చేయాలి, అంటే ట్రిగ్గర్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అవుట్పుట్ వచ్చిందో చూద్దాం. ఒక కంపైల్ అయింది. సో ఇప్పుడు నేను వెళ్ళి లోకల్ హోస్ట్ రన్ చేయగానే ఇక్కడ చూసారా లాగిన్ అనే మెథడ్ వచ్చింది. అండ్ దీన్ని ఇన్స్పెక్ట్ చేయండి. దీన్ని ఇన్స్పెక్ట్ చేస్తే దీని మీద మనం పెట్టిన బటన్, దీని మీద మనం పెట్టిన ఈవెంట్ అనేది ఇప్పుడు లేదు. ఇప్పుడు నేను సేవ్ చేస్తాను. సేవ్ చేసి రన్ చేయగానే ఇప్పుడు మీకు ఫెయిల్ టు కంపైల్, ఎందుకంటే దీనివల్ల. సో మీరు బయట యాంగులర్ లో కాకుండా బయట ఇలా పెట్టినా కూడా, బయట నార్మల్ HTML ఇలా పెట్టినా కూడా మీకు ఎర్రర్ రాదు. కానీ ఇలా మీరు ఎటువంటి ట్యాగ్ ఏం రాయకుండా ఇలా సింపుల్ గా ప్లెయిన్ టెక్స్ట్ రాస్తే మీకు ఎర్రర్ త్రో చేస్తుంది, కంపైల్ కాదు. ఓకేనా? సో ఇలా రాయకూడదు. సో ఏదైనా సరే మనం HTML ట్యాగ్స్ లో పెట్టాలి. సో ప్రస్తుతాన్ని నేను కమెంట్ చేశాను. ఆర్ఎల్స్ ఏం చేస్తానంటే దీని ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ కింద కన్సిడర్ చేస్తాను, పారాగ్రాఫ్ ట్యాగ్ కింద. ఓకే, ఇప్పుడు ఎర్రర్ పోతుంది, ఫెయిల్ టు కంపైల్. ఎర్రర్ అయింది. ప్రొఫైల్ ప్రొఫైల్ మెసేజ్. ఓకే, నాకు అర్థమైంది. సో ఇక్కడ మనం డిఫైన్ చేసాం, కానీ దీన్ని ఇక్కడ మనం కాల్ చేయట్లా, అందుకని చెప్పి మీకు ఎర్రర్ త్రో చేస్తూ ఉంది. సో ఇంత ముందు ఏంటంటే యాంగులర్ 6, యాంగులర్ 5 అప్పుడు నువ్వు టెంప్లెట్ లో ఏ మెథడ్ యూజ్ చేసినా కూడా, ఇక్కడ ఏమి చేసినా కూడా, ఇక్కడ ఇచ్చినా ఇవ్వకపోయినా ఎర్రర్ వచ్చేది కాదు. కానీ యాంగులర్ 9 నుంచి అనుకుంటా. సో ఇక్కడ నువ్వు ఏదైనా మెథడ్ రాసుకుంటే అది కంపల్సరీగా నువ్వు TS ఫైల్లో నువ్వు డిఫైన్ చేయాలి. డిఫైన్ చేస్తేనే అది నీకు ఎర్రర్ రాదు. అర్థమైందా? లాగిన్. ఇప్పుడు మనం దీన్ని ఇన్స్పెక్ట్ చేద్దాం. ఇక్కడ చూసారంటే దీంట్లో మనం పెట్టిన మెథడ్ ఇక్కడ రావట్లేదు. ఇక్కడ మనం పెట్టిన మెథడ్ ఇది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే దీంట్లోకి అలర్ట్ పెడతాం. సో ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ కాల్ అవుతుందో లేదని చెప్పి మనం అలర్ట్ పెడతాం. అలర్ట్ అంటే జావా స్క్రిప్ట్ లో ఉన్న మెథడ్ అలర్ట్. ఇది జావా స్క్రిప్ట్ లో ఉన్న మెథడ్ అలర్ట్, console.log. సో ఇవన్నీ జావా స్క్రిప్ట్ లో ఉన్న మెథడ్స్ ఇవి, అలర్ట్ కానీ ఏదైనా సరే. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ క్లిక్ చేయగానే
ఈ బటన్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా ఇది ఉంది కదా లాగిన్ మెథడ్, ఇది క్లిక్ అవుతుంది, ఇది ఫైర్ అవుతుంది. సో దీనికోసం ఈ పర్టికులర్ టిఎస్ ఫైల్, ఈ HTML నుంచి ఈ టిఎస్ ఫైల్ కాల్ వెళ్తుంది. కాల్ వెళ్ళి దీనికోసం ఎదుగుతుంది. ఎదిగిన తర్వాత దానికి ఈ మెథడ్ కనిపిస్తుంది అండ్ దీని లోపలికి కంపైలర్ వెళ్తుంది. అంటే దీని మెథడ్ లోపలికి కంపైలర్ వెళ్ళి మనకి ఈ అలర్ట్ అనేది మీకు వస్తుంది కన్సోల్లో, ఐ మీన్ యూఐలో. ఓకేనా? చూసారా? అలర్ట్లో కాకుండా ఏమైనా పెడదాం. ఇన్సైడ్ ఐఎమ్ ఇన్సైడ్. అర్థమైందా? సో ఇది పెద్ద కష్టమేం కాదు. ఇక్కడ మనం ఏంటంటే ఏదన్నా బిజినెస్ లాజిక్ రాయాలి అంటే, ఏదైనా బిజినెస్ లాజిక్, ఏదైనా ఈవెంట్ హ్యాండ్లర్స్ ఏదన్నా చేయాలి అంటే మనం కంపల్సరీగా టెంప్లెట్లో మెథడ్ ఇస్తాము. యూజింగ్ క్లిక్ ఈవెంట్స్, క్లిక్ కానీ, ఇక్కడ చేంజ్ కానీ, ఆన్ బ్లర్ కానీ అన్నీ ఇలానే ఉంటాయి. బ్రాకెట్స్ పెడతాము అండ్ ఇక్కడ మెథడ్ నేమ్ ఇస్తాము. ఇది మన ఇష్టం, ఈ టెక్స్ట్ మన ఇష్టము. కానీ ఈ బ్రాకెట్స్ అనేది కంపల్సరీ. ఈ బ్రాకెట్స్ కానీ లేకపోతే మనం ఆ మెథడ్ మీద క్లిక్ చేసినా కూడా దాంట్లోకి వెళ్ళదు. క్లిక్ చేస్తున్నాను, దాంట్లోకి వెళ్ళట్లా. ఎందుకంటే ఈ బ్రాకెట్స్ విచ్ టెల్స్ ఇట్స్ ఎ ఫంక్షన్. సో ఇక్కడికి వెళ్ళి ఇది తీసేస్తాను. ఇక్కడ లాగిన్ ఉంది కదా, ఇక్కడ తీసేస్తాను. ఇక్కడ తీసేసిన ఎర్రర్ త్రో చేస్తుంది. సో మనం కంపల్సరీగా ఇలా మనం మెన్షన్ చేయాలి. లాగిన్ మెథడ్ అంటే ఇట్ షుడ్ హ్యావ్ బ్రాకెట్స్. ఫంక్షన్ ఆర్ method should have square brackets. ఇలా ఉంటేనే it tells it's a function. ఓకేనా? ఇలా బ్రాకెట్స్ ఉంటేనే, స్క్వేర్ బ్రాకెట్స్ ఉంటేనే అదొక ఫంక్షన్ లాగా మనం అది ఫంక్షన్ లాగా కన్సిడర్ చేస్తుంది, లేదా చేయదు. సో ఇప్పుడు యూజర్ అనేవాడు ఈ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఈ మెథడ్ ఉంది కదా, ఈ లాగిన్ మెథడ్, ఇది ఫైర్ అవుతుంది. ఈ మెథడ్ ఫైర్ అయిన తర్వాత దీనికి సంబంధించిన ఇది HTML, దీనికి సంబంధించిన టీఎస్ ఫైల్ ఇది ప్రొఫైల్ కాంపోనెంట్ టీఎస్. సో దీంట్లోకి వచ్చి ఎదుగుతుంది. ఆ లాగిన్ మెథడ్ ఎక్కడ ఉందో సేమ్ స్పెల్లింగ్ ఉండాలి. ఇక్కడ నేను లాగిన్ 1 పెట్టి ఇప్పుడు నేను సేవ్ చేసిన, ఇప్పుడు ఆ మెథడ్ అనేది నీకు అసలు కంపైలే కాదు. ఎందుకంటే లాగిన్ 1 అనే మెథడ్ కోసం ఎదుగుతుంది ఈ టీఎస్ ఫైల్లో, ఎక్కడ కనిపించదు దానికి. సో అందుకని చెప్పి నీకు ఎర్రర్ త్రో చేస్తుంది. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఇక్కడ లాగిన్ 1 అని పెట్టి ఇంకో మెథడ్ రాసుకుందాం. ఇప్పుడు నీకు ఎర్రర్ పోతుంది, ఫెయిల్డ్ కంపైలర్ ఎర్రర్ పోతుంది, వచ్చేసింది. కానీ ఇప్పుడు క్లిక్ చేస్తున్నప్పుడు ఈ మెథడ్లోకి వెళ్ళదు. ఎందుకంటే మనం టెంప్లెట్లో పెట్టింది ఏంది, లాగిన్ 1. మనం అలర్ట్ దేంట్లో పెట్టాము, కానీ లాగిన్లో పెట్టాము. అందుకని చెప్పి నీకు అలర్ట్ డిస్ప్లే కాదు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ అలర్ట్ అని తీసుకోపోయి దీంట్లో పెడదాం. ఇప్పుడు నీకు అవుట్పుట్ వస్తుంది. ఓకేనా? చూసావా? ఐఎమ్ ఇన్సైడ్ 1. ఐఎమ్ ఇన్సైడ్ 1. కొద్దిగా డౌట్స్ ఉన్నాయా? హలో, లేదన్నా. కొద్దిగా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? ఏం లేదు, సింపుల్. ఈవెంట్ అంటే నథింగ్ బట్ ఈవెంట్స్ అంటే ఒక యూజర్ అనేవాడు ఒక యాక్షన్ పర్ఫామ్ చేయాలి. అదే బటన్ మీద అయినా సరే, యాంకర్ ట్యాగ్ మీద అయినా సరే, ఏదైనా సరే, డివిజన్ ట్యాగ్ అయినా సరే, ఏదైనా సరే ఒక యాక్షన్ పర్ఫామ్ చేయాలంటే మనం కంపల్సరీగా ఈవెంట్ హ్యాండ్లర్స్ ని మనం యూజ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవెంట్ హ్యాండ్లర్స్ అంటే మనం యూజ్ చేసేది ఎక్కువ మనం క్లిక్ యూజ్ చేస్తాం. సో అందుకని చెప్పి మనం ప్రతి ఈవెంట్ హ్యాండ్లర్ వాట్ ఎవర్ సిఎస్ఎస్ కానీ, ఇప్పుడు నేను క్లాస్ రాయాలంటే నేను ఎక్కడ రాస్తాను, ఇక్కడ రాస్తాను. క్లాస్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ రాస్తాను.
అండ్ ఏదైనా సరే మనం ఓపెనింగ్ ట్యాగ్ ఆఫ్ HTML లోనే రాయాలి, క్లోజింగ్ ట్యాగ్ లో ఏం రాయాలి, అంతా ఓపెన్ ట్యాగ్ లో రాసుకుంటాం. సో ఇప్పుడు మనం ఈవెంట్ హ్యాండ్లర్స్ కాబట్టి ఇప్పుడు నేను క్లిక్ అనే ఈవెంట్ రాశాను అండ్ ఈ బటన్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా ఈ క్లిక్ అని రాశాను కాబట్టి ఇది ఒక ఈవెంట్ హ్యాండ్లర్ గా కన్సిడర్ చేస్తుంది. అప్పుడు ఈ లాగిన్ వన్ అనే మెథడ్ కోసం ఈ టిఎస్ ఫైల్లో ఎతుకుతుంది. ఎతికిన తర్వాత దానికి కనిపిస్తే ఆ మెథడ్ లోకి వెళ్తుంది. సో నువ్వు ఎలా రాయాలంటే ఫంక్షన్ అంటే కంపల్సరీగా ఇక్కడ ఎలా అయితే నువ్వు రాస్తావో అదే నువ్వు కాపీ చేసుకొని ఇక్కడికి వచ్చి అలానే రాయాలి. సేమ్ ఇలా రాసి తర్వాత కర్లీ బ్రేసెస్ పెట్టాలి అంతే. కర్లీ బ్రేసెస్ పెడితే ఇదొక ఫంక్షన్ లాగా, ఇది మొత్తం ఇది హోల్ ఒక ఫంక్షన్ లాగా మనం ఇది ఒక ఫంక్షన్ లాగా we can consider. ఓకే, కన్సిడర్ దిస్ as a ఫంక్షన్. అలానే ఇప్పుడు మనకి చాలా ఉన్నాయి. ఓకేనా, ఇప్పుడు నేను యాంగులర్ ఈవెంట్స్ గురించి రాస్తాను. యాంగులర్ ఈవెంట్స్ గురించి చెప్తాను చూడండి. యాంగులర్ ఈవెంట్ లిస్ట్. ఇది యాంగులర్ JSకి వెళ్ళింది. సో ఇవన్నీ మనం యూజ్ చేస్తాం మోస్ట్లీ. క్లిక్ ఒకటి, సబ్మిట్ యూజ్ చేస్తాం, బ్లర్ యూజ్ చేస్తాం, ఫోకస్ యూజ్ చేస్తాం అండ్ కీ ఇవన్నీ యూజ్ చేస్తాం. అండ్ ఇవి పెద్ద యూజ్ చేయము. సో డ్రాగ్ యూజ్ చేయము అనుకుంటా. సో మోస్ట్లీ మనం యూజ్ చేసేది ఏంటి అంటే ఇవే: క్లిక్, సబ్మిట్, బ్లర్, ఫోకస్, ఇవే కీ డౌన్, కీ అప్, కీ ప్రెస్, ఇవే మనం యూజ్ చేస్తాం. ఓకేనా. సో క్లిక్ మనం చెప్పాను, ఇప్పుడే క్లిక్ చెప్పాను. ఇప్పుడు కీ అప్ పెడదాం. ఇప్పుడు కీ అప్ రాద్దాం. సో కీ అప్ అంటే అయితే కీ ప్రెస్ రాద్దాం. కీ ప్రెస్ ఈవెంట్ రాద్దాం. ఈవెంట్ రావాలంటే మనకి ఇప్పుడు మనం క్లిక్ చేస్తున్నాం. ఇప్పుడు మనం రాయాల్సింది కీ ప్రెస్ అంటే బటన్ మీద. ఇప్పుడు మన కీబోర్డ్ ని ప్రెస్ చేయాలి, ఏదైనా ఒక కీని ప్రెస్ చేయాలి. అప్పుడు మనకి ఏం కావాలి? ఇన్పుట్ టైప్ కావాలి, ఎందుకంటే మనం ఎంటర్ చేయాలి కాబట్టి సంథింగ్ వి షుడ్ ఎంటర్ కాబట్టి. సో ఇన్పుట్ టైప్ ఇస్ ఈక్వల్ టు టెక్స్ట్. ఇప్పుడు ఇక్కడ మనం ఆ ఈవెంట్ రాస్తాం, కీ ప్రెస్ అని చెప్పి, మై ఫంక్షన్ అని చెప్పి రాసుకుంటాం అంతే. ఇన్పుట్ ట్యాగ్ కి క్లోజింగ్ ట్యాగ్ ఉండదు కాబట్టి ఇలానే పెడతాము. సో దీన్ని కాపీ చేసుకొని ఇక్కడ పెడతాం, మై ఫంక్షన్ అని చెప్పి. ఇప్పుడు నేను ఏదైనా కీబోర్డ్ లో ఏ ఈవెంట్ క్లిక్ చేసినా కూడా, కీబోర్డ్ లో ఏ కీ ప్రెస్ చేసినా కూడా నేను ఇక్కడ ఒక అలర్ట్ రాయాలి. ఒక అలర్ట్ అంటే ఈ ఫంక్షన్ లోకి ఎంటర్ అవ్వాలి. ఓకేనా. ఎంటర్ ఆఫ్టర్ ప్రెస్సింగ్ ఎనీ కీ ఆన్ కీబోర్డ్. ఓకేనా. ఇప్పుడు చూద్దాం వస్తుందో లేదా అవుట్పుట్. సో ఇదొక ఈవెంట్. ఓకేనా. సో ఇదొక టెక్స్ట్ బాక్స్. సో ఇప్పుడు మనం చూద్దాం. నేను ఇప్పుడు డబ్ల్యూ ఎంటర్ చేస్తున్నా. డబ్ల్యూ ఎంటర్ చేయగానే ఇప్పుడు చూసారా, ఆఫ్టర్ ప్రెస్సింగ్ ఎంటర్ ఎనీ కీ ఇన్ ద కీబోర్డ్ అలర్ట్ వచ్చేసింది. అప్పుడు డబ్ల్యూ వస్తుంది. ఇప్పుడు నాకు ఆన్ కీ ప్రెస్ వద్దు, నాకు ఆన్ కీ డౌన్ కావాలి. అంటే కీ ప్రెస్ చేసి డౌన్కి వెళ్తుంది కదా, అప్పుడు నాకు ఈవెంట్ ట్రిగ్గర్ అవ్వాలి. ఓకేనా. అప్పుడు ఏం చేయొచ్చు అంటే ఆల్రెడీ ఇక్కడ ఉంది కదా, ఆన్ కీ డౌన్ అంటే కీ ప్రెస్ చేసిన డౌన్ అంటే అది మనం ప్రెస్ చేసి అప్పుడు ట్రిగ్గర్ అవ్వాలి. అంతే సేమ్. ఇప్పుడు నేను డబ్ల్యూ హిట్ చేయగానే వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ నువ్వు ఎన్ని ఎంటర్ చేస్తే అన్నిసార్లు ఎంటర్ అవుతుంది, అన్నిసార్లు నీకు అలర్ట్ వస్తుంది. ఎందుకంటే ఇదంతా ఏంటి అంటే నువ్వు ఎన్నిసార్లు ఎంటర్ చేస్తావో, ఎన్నిసార్లు కీ ప్రెస్ చేస్తావో, ఎన్నిసార్లు నువ్వు కీ డౌన్ చేస్తావో అన్నిసార్లు నీకు ఆ ఈవెంట్ లోకి వెళ్తుంది. కానీ ఇది కూడా అంతే సేమ్. నువ్వు ఎన్నిసార్లు బటన్ మీద క్లిక్ చేస్తావో అన్నిసార్లు దాంట్లోకి వెళ్తుంది, ఆ ఫంక్షన్ లోకి వెళ్తుంది. సో ఇవన్నీ ఏంటంటే ఈవెంట్ హ్యాండ్లర్స్. కీ డౌన్, ఇంకోటి ఉంది చేంజ్ అని చెప్పి.
అండ్ బ్లర్ అని చెప్పి చాలా ఉన్నాయి. సో మనం ఏ రిక్వైర్మెంట్కి ఏం యూజ్ చేయాలో మనకి ఐడియా ఉండాలి. ఓకేనా? క్లిక్ ఈవెంట్, డౌన్ ఈవెంట్. ఇప్పుడు ఇప్పుడు నేను నా ఈవెంట్ ఏంటంటే, ఇప్పుడు నేను సెలెక్ట్ ఉంది కదా, ఇప్పుడు నాకు సెలెక్ట్ ట్యాగ్ ఉంది కదా మనకి HTML లో మనకి సెలెక్ట్ ట్యాగ్ ఉంది కదా, ఆప్షన్స్ అని చెప్పి, ఆప్షన్ 1. ఇప్పుడు నేను 2 క్లిక్ చేసినప్పుడు, అంటే ఇప్పుడు నేను ఏదైనా ఒక ఆప్షన్ ని మార్చినప్పుడు నేను ఒక ఈవెంట్ ని ట్రిగ్గర్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ నేను ప్రస్తుతానికి సేవ్ చేసి మీకు ఇవాళ చూపిస్తాను. ఇది మనం పెట్టిన సెలెక్ట్ ట్యాగ్. ఓకే, ఇప్పుడు నేను 2 అని సెలెక్ట్ చేయగానే ఒక ఈవెంట్ ట్రిగ్గర్ అవ్వాలి. ఒక ఈవెంట్ ట్రిగ్గర్ అయ్యి ఆ ఈవెంట్ లోకి, ఆ మెథడ్ లోకి వెళ్ళాలి. అది ఎలా చేయొచ్చు అంటే, మనకి ఇంకోటి ఉంది, అదేంటి అంటే చేంజ్ అనే ఈవెంట్ ఉంది యాంగులర్ లో. అంటే చేంజ్ చేయగానే ఒక ఈవెంట్ ట్రిగ్గర్ అవ్వాలి అని చెప్పి చేంజ్ ఫంక్షన్ అంటే ఇది మన ఇష్టం ఏదైనా రాసుకోవచ్చు, కానీ ఇది కంపల్సరీ, ఈ బ్రాకెట్స్ కంపల్సరీ పెట్టాలి. సో దీన్ని కాపీ చేసుకొని ఈ పర్టికులర్ టీఎస్ ఫైల్లోకి వచ్చి ఇక్కడ నువ్వు మెన్షన్ చేయాలి, బ్రాకెట్స్ క్లోజ్, అలర్ట్ ఆన్ చేంజ్. ఇది వస్తుందో చూద్దాం. సేవ్ ఆల్. ఇప్పుడు చూసావా, ఆన్ చేంజ్. ఎప్పుడైతే నేను 2 సెలెక్ట్ చేశానో ఆటోమేటిక్గా 3, ఇంకా 3, అలానే 4. ఇక్కడ నుంచి నువ్వు ఏపీఐ కాల్ చేయొచ్చు. ఇక్కడ నుంచి దిస్ డాట్ వాళ్ళు ఏపీఐ కాల్ ఇస్తారు, దిస్ డాట్ http డాట్ సమ్ గెట్, వాళ్ళు ఒక ఏపీఐ ఇస్తారు. ఆ ఏపీఐని ఇక్కడ పెట్టుకుంటాం అంతే, సమ్ ఏపీఐ అంతే. ఇక్కడ డాట్ సబ్స్క్రైబ్ డాట్ రెస్పాన్స్ అని పెడితే మనం వాళ్ళ బ్యాక్ ఎండ్ నుంచి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ తెచ్చేసుకోవచ్చు. కానీ థింగ్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ టెంప్లెట్ నుంచి మనం ఇక్కడికి ఒక కాల్ చేయాలి. HTML టెంప్లెట్ నుంచి ఇక్కడ నువ్వు కాల్ చేయాలి అంటే, టీఎస్ ఫైల్ ని కాల్ చేయాలంటే మనం బై యూసింగ్ ఈవెంట్ హ్యాండ్లర్స్ తో మాత్రమే మనం చేయగలం. ఓకేనా? ఈవెంట్ హ్యాండ్లర్స్ మస్ట్ అండ్ షుడ్ నేర్చుకోవాలంటే, యూజర్ అనేవాడు బటన్ మీద క్లిక్ చేయొచ్చు, ఆ ఆప్షన్ చేంజ్ చేసి సెలెక్షన్ చేంజ్ చేసినప్పుడు చేయొచ్చు, కీ డౌన్ ప్రెస్ చేసినప్పుడు చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ ఉంది కదా, యూట్యూబ్ లో మీరు సెర్చ్ రిజల్ట్స్ ఉంటాయి కదా, ఏదైనా సెర్చ్ చేస్తారు, ఇక్కడ మీరు సెర్చ్ చేస్తారు ఏదో ఒకటి, లైక్ ఇక్కడ సెర్చ్ చేసినప్పుడు ఏదైనా అవుతుందో లేదో చూద్దాం. క్లోజ్ చేస్తున్నా, ఓన్లీ SSR పెడుతున్నా, క్లోజ్ చేస్తున్నా. సో యాంగులర్ చూసావా, ఇది మనం ఎంటర్ చేయగానే మనకి ఇది మనం ఆన్ సెర్చ్ కీ అంటే కీ మీద క్లిక్ చేసినప్పుడు మనకి ట్రిగ్గర్ అయ్యే ఈవెంట్. సో ఇది యూఐలో పార్ట్, అంటే ఇది యూఐలో మనం ఎంటర్ చేస్తున్నాము. ఇది బ్యాక్ అండ్ కమ్యూనికేట్ కావాలంటే మనం కంపల్సరీగా టెంప్లెట్ నుంచి మనం కంపల్సరీగా టీఎస్ లోకి మనం కాల్ చేయాలి, టీఎస్ లో మెథడ్ ని కాల్ చేయాలి. సో అలా కాల్ చేయాలి అంటే మనకు కావాల్సింది ఏంటంటే ఈవెంట్ హ్యాండ్లర్స్. ఓకేనా? ఇది ఒక ఈవెంట్, క్లిక్ అనేది ఒక ఈవెంట్, కీ డౌన్ అనేది ఒక ఈవెంట్, చేంజ్ అనేది ఒక ఈవెంట్, ఇంకా చాలా ఉన్నాయి. ఆన్ బ్లర్, వీ హ్యావ్ సో మెనీ ఈవెంట్స్. సో బేస్డ్ అపాన్ రిక్వైర్మెంట్ మనం ఆ ఈవెంట్స్ ని యూజ్ చేస్తాం. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇప్పటి వరకు? మీరు క్లాస్ అయిన తర్వాత ఏం చేస్తారంటే, ఒక HTML పేజ్ లో క్లిక్ అనే ఈవెంట్, కీ డౌన్ అనే ఈవెంట్, కీ ప్రెస్, కీ డౌన్, కీ అప్, చేంజ్, బ్లర్, సో ఇవన్నీ ట్రై చేయండి. సో అన్నిటికీ డిఫరెంట్ ఒకే నేమ్ ఇస్తే పని చేయదు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ లాగిన్ 1 ఇచ్చి, ఇక్కడ లాగిన్ 1 ఇచ్చి, ఇక్కడ లాగిన్ 1 ఇస్తే పని చేయదు. ఎందుకంటే పని చేయదు, ఎర్రర్ త్రో చేస్తుంది. అందుకని చెప్పి డిఫరెంట్ నేమ్స్ ఇచ్చుకోండి. ఓకేనా? డిఫరెంట్ నేమ్స్ ఇచ్చుకొని ట్రై చేయండి. కంపల్సరీగా ఈ బ్రాకెట్స్ ఉండాలి, బ్రాకెట్స్ ఉంటేనే పని చేస్తుంది, లేకపోతే పని చేయదు. అండ్ ఇదే సేమ్ నేమ్, వాట్ ఎవర్ నేమ్ యూ హ్యావ్ గివెన్ హియర్, సేమ్ నేమ్ మనం టీఎస్ లో కూడా పాస్ చేయాలి. ఇక్కడ నువ్వు స్పెల్లింగ్ మిస్టేక్ చేసినా కూడా ఆ మెథడ్ లోకి కాల్ వెళ్ళదు, ఆ మెథడ్ లోకి మనం ఫంక్షన్ ఆ మెథడ్ లోకి వెళ్ళదు. ఓకేనా? ఇది ట్రై చేయండి ఈరోజు.
రేపు సర్వీస్ ఫైల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇప్పుడు నాకు కొంచెం వర్క్ ఉంది. ఈవెంట్ హ్యాండ్లర్స్ లో అన్ని ఈవెంట్స్ ట్రై చేయండి, ఇలానే ఉంటాయి, సేమ్ అన్ని ఇలానే ఉంటాయి. ఈవెంట్ హ్యాండ్లర్స్ సెర్చ్ చేయండి గూగుల్లో, మీకు ఆర్ఎస్ లిస్ట్ అని కొట్టండి, మీకు చాలా వస్తాయి. అన్ని ట్రై చేయండి, అన్ని అవసరం లేదు. క్లిక్, చేంజ్, కీ ప్రెస్, కీ సంబంధించిన అన్నిటిని కీ ప్రెస్, కీ డౌన్, కీ అప్ అండ్ చేంజ్ ఈవెంట్. నెక్స్ట్ ఇవే ఇంపార్టెంట్, నేను చెప్పాను కదా, కీ ప్రెస్, కీ డౌన్, ఇంకా ఆన్ బ్లర్, ఇంకా అంతే. ఇవే కొంచెం ఇంపార్టెంట్ రియల్ టైంలో, ఇవే మనకి కొంచెం ఇంపార్టెంట్. ఇది ఫోటో తీసుకొని ఈ ఈవెంట్స్ని ట్రై చేయండి, మీరు ఈవెంట్స్ని ట్రై చేయండి. కానీ థింగ్ ఏంటంటే ఎక్కడ ఏ ఈవెంట్ యూజ్ చేయాలో మీకు క్లారిటీ ఉండాలి. సో క్లిక్ అంటే మనం ఎక్కడ యూజ్ చేస్తాం, బటన్స్ మీద యూజ్ చేస్తాం. చేంజ్ అంటే ఎక్కడ యూజ్ చేస్తాము, ఇక్కడ ఉంది కదా ఒక ఆప్షన్, ఇక్కడ చేంజ్ ఆప్షన్ అంటే మనం సంథింగ్ వీఆర్ చేంజింగ్ ఫ్రమ్ డ్రాప్ డౌన్, సో ఇక్కడ యూజ్ చేస్తాం. అండ్ కీ ప్రెస్ అంటే ఎక్కడ యూజ్ చేస్తాము, కీ ప్రెస్, కీ డౌన్ అంతా ఎక్కడ యూజ్ చేస్తాము, ఇన్పుట్ టైప్ ఫీల్డ్స్లో మనం ఇక్కడ రాస్తాను. సో క్లిక్ ఈవెంట్ we will use on buttons, anchor tags, ఇంకా ఎక్సెట్రా. చేంజ్ అంటే కంపల్సరీగా సెలెక్ట్ ట్యాగ్. కీ డౌన్ అంటే ఆల్ ఆన్ కీబోర్డ్ ఈవెంట్స్, ఆన్ ఇన్పుట్ ట్యాగ్స్. ఇది కూడా సేమ్, ఇన్పుట్ ట్యాగ్స్ అన్ని ఇంకా ఇన్పుట్ ట్యాగ్స్. ఇవన్నీ 4 వచ్చి ఇన్పుట్ ట్యాగ్స్ కిందే, ఇన్పుట్ ట్యాగ్స్ దగ్గర యూజ్ చేస్తాం. ఆన్ బ్లర్ ఇవన్నీ మనం ఇన్పుట్ ట్యాగ్స్ పైన యూజ్ చేస్తాం. ఇన్పుట్ ట్యాగ్స్ అంటే మొత్తం ఎన్ని ఉన్నాయి, ఇన్పుట్ టైప్ టెక్స్ట్, ఇన్పుట్ టైప్ పాస్పోర్ట్, ఇన్పుట్ టైప్ ఈమెయిల్, ఇన్పుట్ టైప్ నంబర్, వీ హ్యావ్ సో మెనీ టైప్స్ రైట్. అన్నిట్లో మనం ఇవి యూజ్ చేయొచ్చు, ఈ ఈవెంట్స్ని యూజ్ చేయొచ్చు. ఓకేనా? సో ఈవెంట్ అనేది HTML పేజ్ నుంచి మనం టీఎస్ ఫైల్కి కాల్ చేస్తాం. HTML పేజ్ నుంచి మనం టీఎస్ ఫైల్ని కాల్ చేయాలంటే మనకు కావాల్సింది ఏంటి అంటే ఈ ఈవెంట్ హ్యాండ్లర్స్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా వీటి గురించి? ఏం లేదన్నా, ఈ క్లాస్ అప్లోడ్ చేశాను. చేస్తాం. ఓకే రైట్, రేపు సర్వీస్ ఫైల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, అయిపోతుంది. సరే అన్న.